హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ప్రీవియస్ డిఎస్సి అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్లను చూద్దాం. మనం చెప్పుకున్నటువంటి టాపిక్ సంఖ్యా వ్యవస్థ. మరి సంఖ్యా వ్యవస్థలో ఈరోజు వచ్చినటువంటి మొదటి క్వశ్చన్ గమనిస్తే మనము ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ 32,512 32,512 సంఖ్యలోని అంకె 2 యొక్క స్థాన విలువల మధ్య భేదము ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విలువ ఎంత ఉంది, ఇక్కడ 32,512 అనమాట. సంఖ్యలోని అంకె ఎంత ఇక్కడ 2 అనమాట. 2 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అని ఇక్కడ అయితే చూడండి, మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో మనకు 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ. సో ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 కాబట్టి ఈ మొదటి 2 యొక్క స్థాన విలువ ఎంత 1ల స్థానం కాబట్టి 1 ఇక్కడ. మరి ఈ 2 యొక్క స్థాన విలువ ఎంత 1, 10, 100, 1000 కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత 2000 అనమాట. సో 2000 తర్వాత మరి మొదటిగా ఉన్నటువంటి ఈ యొక్క 2 యొక్క స్థాన విలువ 2 కాబట్టి మరి తీసేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి మరి మేనేజ్ చేద్దాం మనము. సో 10లో 2 పోతే 8, ఇక్కడ 9, తర్వాత 9, 1 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంతా ఇక్కడ 1998. కాబట్టి 32,512 యొక్క సంఖ్యలోని 2 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంతంటే 1998, ఇక్కడ 1998కి సమానం కావడం జరిగిందనమాట. అదేవిధంగా రెండో క్వశ్చన్ చూద్దాం మనం. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి రెండో క్వశ్చన్ ఇది. సో ఇది కూడా మనకు ఈ క్వశ్చన్ మనకు ఏపీ టెట్ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో మొదటిదేమో ఏపీ టెట్ 2014లో వచ్చిన క్వశ్చన్, అయితే రెండో క్వశ్చన్ ఏమో సో టెట్ 18లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. మరి ఇచ్చినటువంటి విలువ ఇక్కడ ఏముంది, ఇక్కడ 632 మిలియన్ల 189,457. ఇది ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం వీటి యొక్క విలువను చదవం. ఇక్కడ మనము 632,189,457 సంఖ్యలోని 10 మిలియన్ల స్థానంలోని అంకె ఎంత అని ఇక్కడ మరి చూద్దాం. ఇక్కడ మనం 1, 10, 100, 1000, 10,000, సో 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. కానీ మనకేం కావాలి, మనకు 10 మిలియన్లు కావాలి కాబట్టి మరి 10 మిలియన్లు ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి సో మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఇక్కడ 3 కావడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి సంఖ్యలో 10 మిలియన్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంతంటే 3కు సమానం కావడం జరిగింది. 1వ ఆన్సర్ ఇది, 2వ ఆన్సర్ ఇదనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూస్తే 7,634 7,634 సంఖ్యలోని 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తము ఎంత అన్నాడు. ఇక్కడ మొత్తం అంటే ఏం చేయాలి, మనం కలపాలి కాబట్టి మరి స్థాన విలువ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ కాబట్టి మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఇక్కడ 1, 10, 100 తీసుకుంటే ఈ 6 ఏమైంది, ఇక్కడ 100ల స్థానంలో ఉంది కాబట్టి 6 యొక్క స్థాన విలువ ఎంత ఇక్కడ 600 అనమాట. 6 యొక్క స్థాన విలువ 600లకు సమానం కావడం జరుగుతుంది. ఎందుకంటే 6 × 100ల స్థానం కాబట్టి 6 × 100 అంటే 600 వస్తుంది. ఇక్కడ తర్వాత మరి ఇదే 6 యొక్క ముఖ విలువ అంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మనం. కాబట్టి 6 యొక్క ముఖ విలువ 6కు సమానం కాబట్టి ఏం చేయాలి, మనం మొత్తం అంటే కలపాలి కాబట్టి 600 + 6 మొత్తం ఎంత మనకు 606కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో 7,634లో 6 యొక్క స్థాన విలువ అదేవిధంగా 6 యొక్క ముఖ విలువ వీటి మొత్తం ఎంతంటే 600 + 6 అంటే మొత్తం 606కు సమానం కావడం జరిగిందనమాట. అదేవిధంగా 4వ క్వశ్చన్ 5,672 5,672ను రాయటంలో 7ను వేల స్థానంలో 5ను 10ల స్థానంలో మార్చి రాయగా ఏర్పడేటువంటి సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏముంది, ఇక్కడ 5 ఏమో వేల స్థానంలో ఉంది, 1, 10, 100, 1000 కాబట్టి 5 వేల స్థానంలో యాక్చువల్గా. అదేవిధంగా 7 ఏమో మనకి ఏముంది, ఇక్కడ 10ల స్థానంలో ఉంది. కానీ మనకి ఏమంటే ఇక్కడ 7ను వేల స్థానంలో మార్చాలంటే తర్వాత 5నేమో 10ల స్థానంలో మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా ఈ 2 విలువలు పరస్పరము మార్పు చేస్తే వచ్చేటువంటిదే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 7, 6, 5, 2 అంటే ఎంతమంది, ఇక్కడ 7 ఏమో వేల స్థానంలో వచ్చింది, 5 ఏమో ఇక్కడ 10ల స్థానంలో వచ్చింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంతా 7,652కు సమానం కావడం జరిగిందనమాట. సో ఒకసారి వ్యూవర్స్ ఒకసారి గమనించండి, మనము 2024, 2025లో వచ్చినటువంటి తెలంగాణ టెట్ కానీ అదేవిధంగా ఏపీ డిఎస్సి కానీ వీటికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ల ఆన్సర్లు కూడా మనము చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. సో ఇప్పుడు చెప్పేటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్లు, ఇవన్నీ కూడా అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్లు అనమాట. రీసెంట్గా జరిగినటువంటి 2024 తెలంగాణ టెట్ కానీ ఏపీ టెట్ కానీ డిఎస్సి కానీ అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి, మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ 7,2,3. సో సరే ఇది కూడా మనకు ఏపీ టెట్ 18లో వచ్చినట్లు క్వశ్చన్ అనమాట ఇది. ఏపీ టెట్ 18లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. సరే క్వశ్చన్ చూద్దాం మనం. 7,2,3 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేటట్లు రాయగల 3 అంకెల సంఖ్య ఎంత ఇక్కడ.
అయితే ఏం చేయాలి మనము 7, 2, 3 ఇటువంటి మూడు అంకెలు ఉపయోగించి ఏం చేయాలి మనము వీటిని పునరావృతం కాకుండా రాసేటువంటి 3 అంకెల సంఖ్యలు గరిష్టంగా మనకి ఏర్పడేటువంటి సంఖ్య అంటారు ఇక్కడ. సో ఇటువంటిప్పుడు ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి సంఖ్యలో మనకు 0 లేకుండా ఉంది కాబట్టి సింపుల్గా వీటికి ఆన్సర్ ఏమంటే n ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే ఇచ్చినటువంటి అంకెలలో 0 లేకుండా అన్ని సంఖ్యలుండి ఎన్నైతే అంకెలు ఉంటాయో అన్ని అంకెలతో ఏర్పడే సంఖ్యలకు ఉన్నటువంటి ఫార్ములా ఏమంటే n ఫ్యాక్టోరియల్ అనమాట. మరి n అంటే మనకి ఎంత ఇక్కడ 1, 2, 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం మనము. మరి 3 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇక్కడ 3 × 2 × 1 కాబట్టి 3 2 6, 6 6 ఇక్కడ కాబట్టి ఈ 7, 2, 3తో ఏర్పడేటువంటి పునరావృతం కాకుండా ఏర్పడేటువంటి 3 అంకెల సంఖ్య ఎంత మనకు 6 అనమాట. చూడండి ఇక్కడ మనకి అలా ఎలా ఏర్పడుతుంది చెప్పండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము 7ని మనము వందల స్థానం తీసుకుంటే ఈ 2, 3 7, 2, 3 ఒక 3 అంకెల సంఖ్య అనమాట. అదేవిధంగా ఈ 7 అలాగే వచ్చేసి ఈ రెండు పరస్పరం మారిస్తే ఏర్పడేటువంటి ఇంకో సంఖ్య ఏమొస్తుంది ఇప్పుడు 732 అనమాట. మనకు ఇక్కడ 2 సంఖ్యలు వచ్చేసినాయి. తర్వాత మిగతా సంఖ్యలు ఏమవుతాయి, సో ఇప్పుడు మనం 2ని మొదటిగా రాస్తే వందల స్థానం 2 రాస్తే మిగతా ఏమైనా ఇక్కడ 7, 3 కాబట్టి 7, 3 తర్వాత 2 అదేవిధంగా 3, 7 రాస్తే ఇది ఒక సంఖ్య, ఈ రెండు కూడా సంఖ్యలు అనమాట. తర్వాత మరి 3ను మొదటగా రాస్తే మనము 7, 2 372 తర్వాత 327 అనమాట. కాబట్టి సో 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మనము అంకెలను పునరావృతం కాకుండా 3 అంకెలతో ఏర్పడేటువంటి గరిష్టంగా 3 అంకెల సంఖ్య మొత్తం ఎంత అంటే మనకు 6 సంఖ్యలు ఏర్పాటు కావడము జరుగుతుంది. కాబట్టి ఆ సంఖ్యలు ఏమంటే సో ఇవన్నీ కూడా వీటితో ఏర్పడేటువంటి 3 అంకెల సంఖ్యలు అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమిటంటే 9,99,999 9,99,999 అనేటువంటి సంఖ్యను 99 చే భాగించగా వచ్చేటువంటి భాగఫలము ఎంత అని ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏపీ టెట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట, 18లో వచ్చిన క్వశ్చన్ అనమాట. దీనికోసం ఏం చేస్తాం మనము, సో 9,99,999/99 రాసుకుని మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం మొదట మాత్రము ఒక అంకె పోకుండా 2 అంకెలు తీసుకుంటాం కాబట్టి 99 ఎక్కం 99 99 ఎక్కం 99 ఇక్కడ. తర్వాత ఒక అంకెనే తీసుకుంటాం, ఒక్కొక్క అంకెలు ఎక్కువ తీసుకుంటాం మనము. మొదటి అంకెను మాత్రము ఒక అంకె పోకుండా 2 అంకెలు తీసుకుని వాటిని క్యాన్సిల్ చేస్తాం మనము. తర్వాత ఏం చేయాలి, మనం ఒక్కొక్క అంకె తీసుకోవాలి కాబట్టి 99 1 99 99 1 99 ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 0 9 ఉంది. ఇక్కడ 9 అంటే ఇక్కడ 99 పోదు కాబట్టి 99 0 ఇక్కడ. అప్పుడేమో సరే 9లో 0 9 ఉంటుంది కదా. మళ్ళీ 9 పక్కన ఏం చేస్తాం మనం, 9 తీసుకోవడం 99 వచ్చేటప్పుడు అది మళ్ళీ 99 1 తర్వాత మళ్ళీ ఇక్కడ 9 ఉంది కాబట్టి 99 0 అది మళ్ళీ 9 ఉంటుంది. 9 పక్కన 9 వస్తే మళ్ళీ 99 అనమాట. మరి 99 1 99 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సో 10,101కి సమానం కావడం జరుగుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. మరి మీరు కన్ఫ్యూజ్ అవుతే ఏం చేస్తారు, సింపుల్గా అంటే మీరు సో సింపుల్గా భాగారం చేయండి. 9 9 9 సో 9 9 9 కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ మనము 99 భాగారం చేస్తాం కాబట్టి 99 ఎక్కం 99. అప్పుడు నెక్స్ట్ టైం చేస్తే ఇక్కడ 9 తీసుకుంటాం మనము, పోదు కాబట్టి 99 0 తీసుకుంటాం. దాని తర్వాత మరి 9 తీసుకుంటాం మనం, తర్వాత ఇంకో 9 తీసుకుంటాం మనము. సో ఇది అనమాట ఇది. మరి 99 ఎక్కం మళ్ళీ 99 మళ్ళీ 0 వచ్చింది ఇక్కడ, మళ్ళీ ఒక 9 తీసుకుంటే మనము సో 9 మరి 99 0 ఇక్కడ మనకి 9 ఉంటుంది శేషం ఇక్కడ, మళ్ళీ 9 తీసుకుంటాం మనము. అప్పుడు 99 కాబట్టి 99 1 99 శేషం 0 వచ్చింది. ఇక్కడ విలువలన్నీ అయిపోయినాయి కాబట్టి మనకు వచ్చేటువంటి భాగఫలం ఏంటంటే 10,101కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం ఎంత అంటే ఇది కూడా మనకు ఏపీ టెట్ 18లో వచ్చిన క్వశ్చన్ అనమాట. రెండు కూడా ఏపీ టెట్ 18లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇవి. అయితే మరి క్వశ్చన్ ఏమంటే ఇక్కడ 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం అన్నాడు. భేదం అంటే తీసివేత కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య రాస్తాం మనం. మళ్ళీ 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే అర్థమైంది. సో 9,99,999 ఇది 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అనమాట. అయితే మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే అర్థమైంది 10,000 అనమాట. కాబట్టి 10,000 అనమాట. ఇది 5 అంకెల చిన్న సంఖ్య అనమాట. సో వీటి మధ్య భేదం అంటే ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ కాబట్టి సో 9 -0 9. సో ఇక్కడ 9 తర్వాత 9లో 1 పోతే 8 తర్వాత 9. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అప్పుడు 9,89,999కి సమానం కావడం జరిగిందనమాట. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య తేడా 9,89,999కి సమానం కావడం జరిగింది. అదేవిధంగా మరి 8th క్వశ్చన్ ఏముంది ఇక్కడ, సో 8, 4, 1, 3, 6లను ఉపయోగించి రాయగల అతిపెద్ద అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ. మరి అతిపెద్ద సంఖ్య అంటే అర్థమైంది. సో దీంతో ఏర్పడేటువంటి అతిపెద్ద సంఖ్య అంటే ఏం చేస్తాం మనం, ఇవన్నీ కూడా మనము అవరోహణ క్రమంలో రాసుకుంటూ పోతాం మనం, అంటే పెద్దది చిన్న అనమాట. సో ఫస్ట్ రాద్దాం మనం. ఫస్ట్ దీంట్లో పెద్ద అంకె మనకి 8 ఉంది కాబట్టి 8, తర్వాత సెకండ్ 6, తర్వాత 4, తర్వాత 3,
తర్వాత 1 కాబట్టి సో ఈ అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏంటి ఇక్కడ మనకు 86,431 అనమాట. మరి అదేవిధంగా దీంతో ఏర్పడే అతి చిన్న సంఖ్య ఏమవుతుంది అప్పుడు దాన్ని రివర్స్ చేసి రాస్తాం మనం. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు సో 1 3 4 6 8 అనమాట. సో వీటి మొత్తం ఎంత అన్నాడు, మొత్తం అంటే ఏం చేస్తాం మనం కలపాలి కాబట్టి మరి ప్లస్ చేద్దాం మనము. 1 + 8 9, 3 + 6 9, 4 + 4 8, తర్వాత 6 + 3 9, తర్వాత 8 + 1 9 ఇక్కడ. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత సో 99,899కి సమానం కావడం జరిగింది. కాబట్టి 8, 4, 1, 3, 6లో చేర్పడేటువంటి అతిపెద్ద అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంతంటే 99,899కి సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. 9th క్వశ్చన్ ఏమిచ్చిందంటే 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత అని ఇక్కడ క్వశ్చన్ చూడండి మరోసారి. 3 విభిన్న అంకెలతో ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్య అని ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ 3 విభిన్న అంకెలు అన్నది ఇక్కడ అంకెలు అంటే మామూలుగా ఏంది ఇక్కడ 0 నుంచి 9 దాకా ఉండేటువంటి వాటిని ఏమంటారు అంకెలు అని అంటారు. కాబట్టి 0 1 2 3 4 నుంచి 9 దాకా ఉండేటువంటి వాటిని అంకెలు అని అంటారు. అంటే సింగిల్ డిజిట్స్ అనమాట అవన్నీ కూడా. మరి దాంతో ఏర్పడేటువంటి అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏం చేస్తాం మనకు కావాల్సిన అతిపెద్ద సంఖ్యలు కాబట్టి ఎన్ని అంకెలు తీసుకోవాలి మనం 3 అంకెలు తీసుకోవాలి. కాబట్టి అతిపెద్ద 3 అంకెలు ఏం చేస్తాం మనం 7 8 9 తీసుకున్నాం. ఇవి అతిపెద్ద అంకెలు అనమాట. మరి దీంతో ఏర్పడేది ఏం కావాలి మనకు అతిపెద్ద 5 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి మరి దీంతో ఏర్పడే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏమవుతుంది అప్పుడు సో 9 9 9 8 7. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అప్పుడు 99,987 మనకు ఈ 3 అంకెలతో ఏర్పడే అతిపెద్ద 5 అంకెల సంఖ్య కావడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ చూడండి. 3 విభిన్న అంకెలతో ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంతంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మనకు తీసుకున్నటువంటి 3 విభిన్న అంకెలేమో 7 8 9 తీసుకుంటే పెద్ద సంఖ్యలు తీసుకుంటాము, పెద్ద అంకెలు తీసుకుంటాం మనము. సో దీంతో ఏర్పడే 5 అంకెల సంఖ్య ఏమవుతుంది సో పెద్ద విలువ మనం ఫస్ట్ ఇక్కడ మనం ఎక్కువ స్థానం అంటే పెద్ద స్థానాల్లో రాస్తాము. తర్వాత మిగతావి కూడా మనం అవన్నీ ఏం చేస్తాం మనము అవరోహణ క్రమం రాసుకుంటూ పోతాం అనమాట. 99,987 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి 9th క్వశ్చన్ ఆన్సర్. తర్వాత మరి 10వ క్వశ్చన్ గమనిస్తే 10వ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ 10వ క్వశ్చన్ 124 minus bracket of 48 divided by 6 plus 4 × 3 minus of -6 అనమాట. వీటికి విలువ ఎంత ఇక్కడ ఇది మనకి టీఎస్ స్టేట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట 17లో. సో మళ్ళీ చూద్దాం మనం 124 మైనస్ సో బ్రాకెట్ ఆఫ్ 48 divided by 6 plus 4 × 3 minus of -6 అనమాట. దేని ప్రకారం చేస్తాం మనం బోర్డ్ మాస్ ప్రకారం చేస్తాం మనము. మీకు తెలుసు కదా బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి బ్రాకెట్లో లోపల ఏముంది ఇక్కడ మనకి ఇవన్నీ బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మనకు ఈ 124 వద్దాం లోపల నుంచి మనం సూక్ష్మీకరించుకుని వద్దాం మనము. ఇది మనకు 10th ఆన్సర్ అనమాట. ఇక్కడ మైనస్ అట్లా పెట్టేద్దాం మనం. తర్వాత 48 divided by 6 ఇక్కడ 48ని 6తో భాగిస్తే వస్తుంది 6 ఎక్కం 6 8 కాబట్టి వీటి మొత్తం విలువ ఎంత మనకు 8కి సమానం అవుతుంది. తర్వాత ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ రాస్తుంది ఇక్కడ. సరే దానికంటే మనం ఫస్ట్ మనం మల్టిప్లై చేద్దాం మనం ప్లస్ అలాగే పెట్టేసి 4 12. దాని తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ రాస్తుంది చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఆర్ రాసిన ఇక్కడ. సో ఇవి వచ్చిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ 124 మైనస్ ఇవన్నీ కలిపేద్దాం మనం 8 + 12 20 20 + 6 26 అనమాట. మరి 124 - 26 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్ 98 వస్తుంది. కాబట్టి మొత్తం మీద మనకు ఆన్సర్ అంటే ఎంతంటే 98కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బోర్డ్ మాస్ ప్రకారము ఈ లెక్కను చేయడం జరిగింది అనమాట. మనం మీకు వీడియోస్ కూడా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాము. 11th క్వశ్చన్ ఏపీడిఎస్సి 19 వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. మరి క్వశ్చన్ ఏమందంటే 3/5 × 25 మైనస్ సో ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ చూడండి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ మొత్తానికి ఫ్లవర్ బ్రాకెట్ మొత్తానికి మైనస్ బయట ఉంది ఇక్కడ. ఈ మొత్తాన్ని కూడా మైనస్తో గుణించాలి మనం. దాని లోపల మళ్ళీ ఏమని చెప్పండి ఇక్కడ 4/5 × 20 మైనస్ 6 / 3/5 అనమాట. సరే ఇది మాత్రం ఫస్ట్ బ్రాకెట్లో వేరే ఉంది ఇక్కడ, కానీ ఈ రెండు కూడా మనకు ఒకటే విలువలాగా తీసుకుంటాం మనము. ఇక్కడ సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది బ్రాకెట్లో వేరు ఉంది కాబట్టి సో 5 ఎక్కం 5 × 25 ఇక్కడ. అప్పుడు 3 5 ఎంత 15 మళ్ళీ మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ 5 ఎక్కం 5 4 20 ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది 4 4 16 అనమాట. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏం చేస్తాం మనం బ్రాకెట్లో 6 / 3/5 ఉంది కాబట్టి ఎప్పుడైనా చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా భిన్నం ఉండి భాగారం గుర్తుంటే ఏం చేస్తాం మామూలు సింపుల్ మొదటి దాన్ని అలా విధంగా రాసేసి ఇక్కడ ఈ భాగాన్ని గుర్తు తీసి ఏం చేస్తాం మనం ఇంటూ రాసుకుంటాం. ఇంటూ రాసి ఏం చేస్తాం మనము ఈ యొక్క విలువను ఏం చేస్తాం మనం తిప్పి రాసుకుంటాం అన్నమాట. మనం 5/3గా రాసుకుంటాం మనం గుర్తుపెట్టుకోవాలా. సో రెండు భిన్నాలు కానీ రెండు భిన్నాలు నుండి వాటి మధ్య డివైడెడ్ బై ఏం చేస్తాం మనము. సో మొదటి భిన్నం కానీ మొదటి విలువ అలాగే రాసేసి రెండో విలువ ఏం చేస్తాం తిప్పి రాసి మధ్యలో మాత్రము
డివైడెడ్ బై గుర్తు చేసి ఇంటూ రాసుకుంటాం అన్నమాట మనం. సో ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ సో 15 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 16 ఇక్కడ మైనస్ చూడండి ఇక్కడ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం బ్రాకెట్ ఉంది కాబట్టి 3 ఎక్కం 3 రెంట్ల 6 2 ఎంత 10 ఇక్కడ సో మైనస్ 10 అనమాట. దాని తర్వాత 15 మైనస్ ఈ బ్రాకెట్ మొత్తం సూక్ష్మీకరిద్దాం మనం ఫస్ట్ మనం. మరి 16లో 10 పోతే ఏమొస్తుంది ఇక్కడ డైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనం 16లో 10 పోతే 6 ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకు ఎంత 15 మైనస్ 6 అనమాట. మరి 15 మైనస్ 6 అంటే ఎంత 9 వస్తుంది. కాబట్టి మనకు మొత్తం మీద ఆన్సర్ ఏంటంటే 9కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాము. 12వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 37 మైనస్ 8 ఇంటూ 13/4 ప్లస్ 1/2 ఇంటూ 5/2 మైనస్ 3/4 మైనస్ 1/2 కూడా వెళ్తాను ఇక్కడ. దీన్ని సూక్ష్మీకరించాలంటే మనము అయితే చూడండి సూక్ష్మీకరణ ఫస్ట్ 37 ఉంది ఇక్కడ 37 దగ్గర వద్దాం మనం 37 మైనస్ 8 సో బ్రాకెట్ ఆఫ్ ఏముంది ఇక్కడ 13/4 ప్లస్ ఈ 1/2తో మొత్తాన్ని గుణించాలి కాబట్టి మనం 1/2 అలాగే రాసేది ఇక్కడ. తర్వాత ఈ 5/2 మైనస్ ఈ ఫస్ట్ బ్రాకెట్ ఉంది మన ఇక్కడ నుంచి మనము సూక్ష్మీకరిస్తూ బయటకు వస్తాం ఇక్కడ మనం. సో మొత్తం మీద బ్రాకెట్ లోపల బ్రాకెట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం బయట బ్రాకెట్లో సూక్ష్మీకరిస్తూ వస్తాం అనమాట. కాబట్టి సో లోపల బ్రాకెట్ ఏమైంది ఇక్కడ 3/4 మైనస్ 1/2 కాబట్టి దీన్ని కొద్దిగా మార్చి ఏం రాస్తాను ఇక్కడ 3/4 అలాగే రాసేసి ఇక్కడ 1/2 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హారం కూడా మనం 4 వచ్చే విధంగా రాద్దాం మనము. ఎందుకంటే హారాలు సేమ్ ఉంటే వాటి సింపుల్గా మనం ఒకటే కాసాగా రాసుకోవచ్చు మనం. కాబట్టి 1/2 ఏం రాసుకోవచ్చు మనం మైనస్ 2/4గా రాసుకోవచ్చు మనం. చూడండి కొట్టేసి మళ్ళీ ఏమొస్తుంది 2 2 రెంట్లా కాబట్టి 1/2 వస్తుంది. కాబట్టి ఏం చేసిన నేను ఇక్కడ ఈ 1/2 2/4గా రాసుకున్న ఈ విధంగా అనమాట. సో దాని తర్వాత 37 మైనస్ 8 ఇంటూ మళ్ళీ 13/4 ప్లస్ 1/2 మళ్ళీ బ్రాకెట్ ఆఫ్ 5/2 మైనస్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ రెండింటి హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం మనం సింపుల్గా ఒకటే హారం రాసేసి అంటే బై మొత్తానికి 4 రాసేసి 3 మైనస్ 2 ఏమొస్తుంది అప్పుడు 3 మైనస్ 2 అంటే 1 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పుడు మన విలువ ఏంటంటే 3/4 మైనస్ 2/4 అంటే మనకి ఎంత 1/4కు సమానం కావడం జరిగిందనమాట. సో దాని తర్వాత 37 మైనస్ 8 ఇంటూ 13/4 ప్లస్ 1/2 ఇంటూ మరి ఇక్కడ 5/2 ఇక్కడ మైనస్ 1/4 లోపల బ్రాకెట్లు ఇక్కడ దీని యొక్క హారం ఎంత ఉంది ఇక్కడ సో 2 ఉంది ఇక్కడ హారం 4 ఉంది కాబట్టి దీని కూడా హారం 4 కావాలంటే ఏం చేస్తాం మనము లవాన్ని హారం 2తో గురించి భాగించాలి కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనము 5 ఇంటూ 2 అంటే 10 వస్తుంది 5 2 10 తర్వాత 2 ఇంటూ 2 మనకి ఏమొస్తుంది 4 వస్తుంది కాబట్టి 5/2 ఏం చేస్తాం మనం 10/4గా రాసుకోవచ్చు మైనస్ అంతే ఇక్కడ 1/4 అనమాట. ఈ విధంగా రాస్తాం మనం. సో దాని తర్వాత 37 మైనస్ 8 ఇంటూ 13/4 మైనస్ 1/2 ఇక్కడ రెండింటికి హారాలు సేమ్ కాబట్టి /4 రాసేసి మరి మైనస్ చేసి ఏమొస్తుంది 10 మైనస్ 1 అంటే 9 వస్తుంది ఇక్కడ డైరెక్ట్ రాసిన ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ సో 37 మైనస్ 8 ఇంటూ మరి 13/4 ఇక్కడ సో 2 గుణిస్తే ఏమొస్తుంది 9/2 ఎంత 8 వచ్చింది ఇక్కడ. తర్వాత 37 మైనస్ 8 ఇక్కడ కూడా మనకి 8 రావడం చేస్తాం మనము లవాన్ని హారాన్ని 2తో గుణిస్తాం కాబట్టి సో 13 రెంట్ల 26 మైనస్ ఎంత 8 రాసుకోవచ్చు మనం. మైనస్ ఎంత ఇక్కడ 9/8 అనమాట. దట్ ఈక్వల్ టు 37 మైనస్ 8 ఇంటూ మరి మొత్తం మీద కాసాకి ఎంత మనకు 8 కాబట్టి 8 రాస్తాయి ఇక్కడ. మరి 26 మైనస్ 9 అంటే ఏమొస్తుంది సారీ ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఇది ప్లస్ ఇక్కడ సో 13 ఇక్కడ కూడా ప్లస్ ఇక్కడ మరి 26 ప్లస్ 9 అంటే ఏమొస్తుంది 35 వస్తుంది ఇక్కడ 35/8 వస్తుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఈ 8 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 8 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది ఇక్కడ 37 ఉంటుంది. తర్వాత మైనస్ అంతా ఇక్కడ 35 37 మైనస్ 35 అంతా 2కు సమానం అవుతుంది. కాబట్టి మొత్తం మీద ఓవరాల్ మనకు ఆన్సర్ ఏంటంటే 2కు సమానం కావడం జరిగింది. మనం ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మనము. సో మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేసి కొద్దిగా గ్రిప్ ఉంటే మనం ఈజీగా మనము చేసుకుంటూ పోవచ్చు. మనం మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మీద పెద్దగా చెప్పడం జరిగింది అనమాట. చాలా చిన్న క్వశ్చన్ ఇదైతే ఇది. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం మనము. 13వ క్వశ్చన్ కూడా మనకి ఏపీటీఎస్సీ 19లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ 3/2/3 తర్వాత 1/1/2 తర్వాత మైనస్ 0.875 ప్లస్ 8 ఇంటూ 15 మైనస్ 8 అనమాట. ఇది సూక్ష్మీకరణ చేద్దాం మనము. ఫస్ట్ మనకి ఇచ్చిన మిశ్రమ భిన్నం ఏం చేస్తాం మనం ఫస్ట్ అపక్రమ భిన్నంలోకి మార్చేసి దాన్ని దశాంశ భిన్నంలోకి మార్చుకుందాం మనము. 3 9 9 ప్లస్ 2 ఎంత 11 కాబట్టి 11/3 దానికి విలువ. మరి దీన్ని దశాంశ భిన్నంలోకి మారుస్తే ఏమొస్తుంది 3 11తో భాగిస్తే 11 3తో భాగిస్తే 3 9 మనకి ఎంత 2 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది ఇక్కడ. మరి 3 6 18 మళ్ళీ 2 వస్తే మళ్ళీ పాయింట్ 0 వస్తుంది మళ్ళీ 3 6 ఇప్పుడు దీని ఏం రాసుకోవచ్చు మనము సో 3.666 అలా రాసుకోవచ్చు మనం. ఎందుకు వస్తుంది ఇక్కడ మనము దశాంశ భిన్నంలో మనకు విలువ మనకి ఇక్కడ 1 2 3 3 పాయింట్ తర్వాత మనకి 3 అంకెలు ఉన్నాయి కాబట్టి మనము 3 స్థానాలు రాసుకుందాం ఇక్కడ మనము. తర్వాత దీని మార్క్స్ ఏమొస్తుంది 2 ఎక్కం 2 2 ప్లస్ 1 3
మరి ఎంత వస్తుంది అప్పుడు మనకు 3/2 అనమాట. 3/2 అంటే అర్థమైంది. దీన్ని మనము భాగారం చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1.5 వస్తుంది అనమాట ఇది. సో 3లో సగం 1.5 అనమాట. తర్వాత మైనస్ ఏముంది ఇక్కడ 0.875 ప్లస్ తర్వాత ఇక్కడ 15 ఎంత 7 వస్తుంది. ఇక్కడ 7×56 కాబట్టి సో ఇది యాక్చువల్ సూక్ష్మగ్రస్ వచ్చేవి అనమాట. మరి దీంట్లో మనకు ఉన్నటువంటి పూర్ణాంక భాగాలు ఏమైనా ఇక్కడ 56 పూర్ణాంక భాగము. సరే ఫస్ట్ మనం ప్లస్ వద్ద కలుద్దాం మనం. 56 ప్లస్ ఎంత 1.5 తర్వాత ప్లస్ 3.666 అనమాట. సో ఇవన్నీ ప్లస్ ఫస్ట్ కలుద్దాం మనం, తర్వాత మైనస్ చేద్దాం మనము. మరి మొత్తం పూర్తి ఏమొస్తుంది 6 తర్వాత 5 ప్లస్ 6 11 కాబట్టి 1 ఇక్కడ తర్వాత సో 6 8 9 11 ఇక్కడ మనకి ఎంత వస్తున్నప్పుడు మొత్తం 61.166 అనమాట. దీని నుంచి ఇప్పుడు ఏం చేయాలి మనము 0.875 మైనస్ చేయాలి మనం. కాబట్టి మైనస్ చేద్దాం మనము 61.166 తర్వాత మైనస్ 0.875 అనమాట. తీసేసి ఏమొస్తుంది 6లో 5 పోతే 1 ఇక్కడ 16లో 7 పోతే 9 ఇక్కడ మనకు 0 ఉంటుంది. 10లో 8 పోతే 2 తర్వాత ఇక్కడ దశకం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 0 60 కాబట్టి మొత్తం మీద ఆన్సర్ ఎంతంటే 60.291 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకు సంఖ్యా వ్యవస్థలో వచ్చినటువంటి టెట్ మరియు డిఎస్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా క్వశ్చన్ల కోసం మిగతా వీడియోలు చెప్పుకుందాం మనం.